సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైసీపీలో ప్రస్తుతం అందరి మద్దతు కూడా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఆయనకు మద్దతు తెలిపేందుకు కానీ ఆయన వైపు మాట్లాడేందుకు కానీ ముందుకు రాని విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైసీపీలో పూర్తి స్థాయి అన్ని శాఖల మీద పాలనపరమైన విషయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డిది పైచేయి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారి కుటుంబానికి అతి దగ్గర మనిషి. ఈనాడులో ఒక పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్రమక్రమంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా అయ్యారు. అలాగే జగన్కి అత్యంత సన్నిహితులు. సో తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు కీలకమైన పోస్ట్ అప్పగించారు. ఆ ప్రభుత్వ సలహాదారు పోస్ట్ పరిధి దాటి మరి ఒక పూర్తిస్థాయి షాడో ముఖ్యమంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహరించారు. అయితే 2024లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత నాయకులు కీలకంగా వ్యవహరించిన నాయకుల చేతులన్నీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైపే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎందుకు వైసీపీ నాయకులు మద్దతు తెలపడం లేదు? ఇప్పుడు ఈ కాదంబరి జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు ఎవరు ఆయనకు అనుకూలంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం లేదనేది ఇప్పుడు కీలకమైన అంశం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. సజ్జల భార్గవరెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సోషల్ మీడియా కన్వీనర్గా వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. వీళ్ళిద్దరి మీద అందరూ అంటే సరిగా పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఒక షాడో ముఖ్యమంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహరిస్తే సోషల్ మీడియాని మొత్తం నాశనం చేసింది సజ్జల భార్గవరెడ్డి అనే విషయం మామూలుగా చాలామంది నాయకులు బయటపడుతున్నారు. కొంతమంది అయితే బయటపడక మదన పడుతున్నారు. చాలామంది ఇదే పరిస్థితి ఉంది. అయితే దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మద్దతు తెలిపేవారు కానీ అసలు వైసీపీలో ఆయనకు మద్దతుగా వెనకుండి ఆయనకి మేము ఉన్నాం సార్ అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నైతికంగా లేకపోయారు. 2024 ఘోర ఓటమి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అందరిని టార్గెట్ చేయడం వల్ల అలాగే ఆయన వ్యవహరించిన తీరు 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు వల్లే వైసీపీ ఓడిపోయిందని అయితే అందరూ బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బెజవాడ కేసులో అదే కాదంబరి జైత్వాల్ కేసులో ఒంటరిగా మిగిలిపోయి విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే త్వరలో రాబోతుందని అయితే అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కేసును కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఆమెను కూడా తీసుకొచ్చి రికార్డ్ స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే ఆమెతోనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె కంప్లైంట్ ద్వారానే ఎవరెవరు ఆమెను వేధించారు అన్న విషయంలో పూర్తి స్థాయిలో అందరి పేర్లను రాపించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కుక్కల అరెస్టులు అయితే జరగనుంది. ఈ కీలకమైన సమయంలో 5 సంవత్సరాల పాటు అన్ని శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల గారు అయితే పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆయనకు కనీసం జగన్ రెడ్డి గారి మద్దతు కూడా లేకపోయింది. ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గురించి కానీ ఈ కేసు గురించి కానీ మాట్లాడుకోవడం చూస్తుంటే సజ్జల గారిని ఒంటరిగా వదిలేసింది వైసీపీ అని అయితే స్పష్టంగా చెప్పచ్చు. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధువులకు వీడియోలను షేర్ చేస్తూ ఉండండి. మీ మద్దతును మాకు లైక్ రూపంలో తెలియజేయండి.